ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు టీఆర్టీవీ జర్నలిస్ట్ తిరుపతి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా కూడా 2 నెలల కంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచరు. అవును, బెడ్ రెస్ట్ కూడా మహా అయితే 2 నెలలు ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే కొడాలానికి అంతకంటే పెద్ద ఆపరేషన్ ఏమైనా అయినట్టుందా? అంటే వాస్తవానికి కొడాలి నాని ఆయన పాపం ఏజ్ దవాఖానకు కూడా వచ్చిండు. అవును, హైదరాబాద్ దవాఖానకు వచ్చిండు, టెస్ట్ చేయించుకున్నాడు. దవాఖానలో పర్లేదు బాగానే ఉంది, కావాలంటే మేము ఇంటర్నేషనల్ డాక్టర్ని పిలిపిస్తాం, మీరు టెన్షన్ పడకూడదని కూడా చెప్పిరట. నువ్వు చూడు పవన్, మనకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఏజ్కి పోతాం, పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఏజ్కి పోతాం. ఏజ్లో చాలా మంది యుఎస్ రిటర్న్ డాక్టర్లు, లండన్ రిటర్న్ డాక్టర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అంత ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా ఏజ్ దవాఖానకు వస్తారు. వచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చూపించుకొని పోతారు. పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా ఏజ్కి పోతారు. ఏజ్ చాలా పెద్ద దవాఖాన కదా. ఆ దవాఖానకు కొడాలి నాని గారు కూడా వచ్చారు, వైసీపీ మాజీ మంత్రి. వచ్చిండు, అక్కడ చూపించుకున్నాడు, టెస్టులు చేసిరట. ఏమి ఇబ్బంది పడకండి సార్, క్యూర్ అయిపోతుంది, కావాలంటే మేము మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపిస్తామని వాళ్ళు చెప్పిరట. చెప్పినప్పటికీ కూడా కొడాలి నాని మరి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదో, లేకపోతే ఏజ్ దవాఖాన అంటే ఆయనకు నమ్మకం లేదో ఏందో, ముంబై వేయండు. ముంబైలో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన సర్జరీ కూడా అయిపోయింది. కొడాలి నానికి డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీ స్టంట్లు పడ్డాయి అని కూడా చెప్తున్నారు. ఏదో సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఆయన హెల్త్ బులెటిన్ ఎక్కడ కూడా బయట పెట్టలే, బయట ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయింది. ఫంక్షన్ లో కూడా బంగారు గొలుసు చూసుకుంటా కూడా పెద్ద పెద్ద దొడ్డు గొలుసులు ఉన్నాయి, బయటకు వచ్చింది, అంత బానే ఉంది. కానీ కొడాలి నాని ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ ఒక మీడియా ఛానల్ రిపోర్టరు, సార్ మీరు బయటికి ఎందుకు వస్తలేరు సార్ అంటే, నీ అడ్రస్ ఈ రోజు నీకు కనబడుకుంటా పోతా అని కాంట్రవర్సీతో మాట్లాడినటువంటి కొడాలి నాని అంటే ఎక్కడ కూడా ఒక భాషలో మాట్లాడాలంటే కొడాలి నాని గారికి తగ్గలే, ఇంకా తగ్గలే, అట్లనే ఉంది. కొంచెం తగ్గించుకోవాలి. కానీ ఇంకా నేను మంత్రి పదవిలోనే ఉన్నా, ఇంకా వైసీపీ అధికారంలోనే ఉంది, వైసీపీ హయాంలోనే ఉండి మాట్లాడుతున్నా అనేటటువంటి ఒక అహంకారంతో కొడాలి నాని గారు ఇంకా అట్నే కంటిన్యూ అవుతున్నాడు. ఆయనకు రిపోర్టర్తో ఎట్లా మాట్లాడాలో తెలియదు, లేకపోతే వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ఆయనకు బేసిక్ గా తెలియదు. ఎందుకంటే కొడాలి నాని గారికి వేరే చెడు అలవాట్లు ఉన్నాయి అనేది కూడా ఒక పెద్ద చర్చ. చెడు అలవాట్లు అంటే మంద తాగడము, గుట్కా గిట్కా పాను మట్కా కూడా ఉండొచ్చు. బేసిక్ గా ఏ రాజకీయ నాయకులు లేదు ఈ కాలంలో. కానీ కొడాలి నాని గారు చాలా ఓపెన్ గా ఉంటారు అన్నట్టు. ఓపెన్ గా ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఇట్లా నవ్వులుకుంటా, ఇవన్నీ మనం చూసినాం. ఇవన్నీ కూడా ఓపెన్ గా ఆయన కనబడినటువంటి అంశాలే. సో కొడాలి నాని గారికి పాప ఆయన బాగుండాలని మనం కోరుకుందాం. ఆయన ఆరోగ్యం బాగుండాలి, రాజకీయాలలో కూడా ఆయన గట్టిగా ఉండాలి, రాజకీయాలలో ధీటుగా ఉండాలని కూడా మనం కోరుకుందాం. ఆయన హెల్త్ ఇష్యూలో మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాలనేటటువంటి ఒపీనియన్ మనకు కాదు. కానీ కొడాలి నాని గారు గతంలో ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారండి. పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన చాలా పెద్ద మనిషి, వయసులో కూడా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన జైల్లో ఇబ్బంది పడుతున్నాడు. మామూలుగా మనం జైలుకు పోతేనే మనకు ముక్కు ప్రాబ్లం ఉంటుంది, దగ్గుతాము, ఆ జైలు వేదన మనకు పడదు. మనం ఇంటికాడ అంత ఫ్రీగా తిరిగేటటువంటి వ్యక్తులం 4 గోడల మధ్య ఉండాలని మనకి ఏడైతుంది కాదు కదా. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది, హెల్త్ ఇష్యూ అవుతా ఉంది, దోమలు ఉన్నాయి, నాకు ర్యాషెస్ కూడా వస్తున్నాయి, నాకు అంత ఇబ్బంది ఉంది, పడుకోవడానికి నాకు షాప్ ఉంది, ఎప్పుడు నేను అట్లా పడుకోలేదు, ఇంకోటి ఒక ఫ్యాన్ అన్న ఏర్పాటు చేయండి అని చెప్పాను. కొడాలి నాని ఏం చెప్పింది తెలుసా, అప్పుడు నీకు లోపల దోమలు కుట్టకపోతే నీకు రంభా ఊర్వశులు కుడతారా? అవును, ఎటకారం చేసి నీ కథ ఏంది? లోపల నీకు ఫ్యాన్ కాదు ఒక ఏసీ పెట్టిద్దాం, అది జైలు అనుకుంటున్నావా లాడ్జ్ అనుకుంటున్నావా అన్నాడు కొడాలి నాని ఆ రోజు. అంటే ఒక పెద్ద మనిషిని ఒక వ్యక్తి జైల్లో మగ్గుతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని వీళ్ళు చెప్పారు, కానీ ఆ స్కామ్ అనేది కూడా బయట పెట్టలే. కేవలం ఆరోపణ రీత్యా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఒక 6 కేసులు పెట్టి ఆయన లోపల పెట్టినారు. ఆ రోజు కక్ష సాధింపు చర్య అని అనుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జైల్లో పెట్టిండు కాబట్టి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు జైలు పెట్టాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి అట్లా పెట్టి ఉండొచ్చు. అట్లా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కొడాలి నాని గారు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారిని కూడా చాలా ఘోరంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పిల్లల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం. అంటే ఆయన హోదాని, హుందాతనాన్ని మర్చిపోయిండు కొడాలి నాని. అదే నేను ఒక మంత్రి పదవిలో ఉన్నా, నేను స్ట్రాంగ్ పర్సన్ అనేటటువంటి మాట మర్చిపోయిండు. ఇంకోటి, కొడాలి నానికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుండే తెలుసా? కొడాలి నాని కాన్స్టిట్యున్సీకి వచ్చి నిల్చుంటే కొడాలి నాని వెనకాల మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వెనకాల నిలిచినటోళ్ళు, అన్నా 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 అని చెప్పి ఇట్లా ఇట్లా గల్లాలు ఎగిరేసేటోళ్ళు. అలాంటి కొడాలి నాని గారు పాపం ముంబై దవాఖానా నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఛాయ పోసేటోళ్ళు కూడా గతి లేరు.
అంటే వాళ్ళు కూడా నమస్తే పెట్టే పరిస్థితి లేదు. అలాంటి మాస్ లీడర్ పైన ఇప్పుడు ఈ రోజు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. లుక్అవుట్ నోటీసులు అంటే విదేశాలకు పారిపోతున్నారు ఈ మనిషి అని చెప్పేసి కొడాలి నాని దగ్గర నుంచి విమానాశ్రయం దాకా వీటికి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? వాస్తవానికి కొడాలి నాని సేఫ్ జోన్ లో ఉండడానికి నువ్వు చూడు పవన్ ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, పవన్ ఎల్లుండి అరెస్ట్ అవుతుండు ఒక కేసు మీద, కేసు ఉన్నా లేకపోయినా పవన్ ఎల్లుండి అరెస్ట్ అవుతుండు, అది ఫిక్స్ అన్నప్పుడు ఏమవుతుంది? పవన్ ఇమీడియట్లీ దావఖాన్లో ఉన్నప్పుడు దావఖాన్లో ఉన్న పవన్ నేను ఎట్లా అరెస్ట్ చేస్తా? అరే పాపం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ఎట్లా అరెస్ట్ చేస్తావు? నేను అరెస్ట్ చేసి నేను ఇబ్బంది పడలేను కదా. ఇప్పుడు కొడాలి నాని స్ట్రాటజీ కూడా ఇదే ఉండొచ్చు, హెల్త్ ఇష్యూ ఉండొచ్చు కాక, హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ నేను జైలుకు తీసుకోపోతారేమో, నేను చేసినటువంటి స్కాములకు, నేను చేసినటువంటి అక్రమాలకు తీసుకుపోయి రాజమండ్రి జైల్లో కూర్చోబెడతారేమో, ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతోటి సేఫ్ జోన్ లో ఉండడానికి కూడా ఇంకా రెస్ట్ మూడ్ లో ఉన్నాడేమో కొడాలి నాని అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కొడాలి నాని చేసినటువంటి దందాలు ఏం చిన్న చిన్న దందాలు కాదు, ఇట్లా ఉత్తగానే ముద్దు పెట్టి వదిలేసేటటువంటి దందాలు కాదు, చాలా అద్భుతమైనటువంటి దందాలు చేసిండు కొడాలి నాని గారు. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఒక స్కామ్ గురించి చెప్తా పవన్. కొడాలి నాని గారు ఈ జగనన్నకు సంబంధించినటువంటి కాలనీస్ అని, జగనన్న ఇల్లులు అని చెప్పి గతంలో ఇల్లు పట్టాలు పంచే కార్యక్రమం చేసి, కొన్ని ఇల్లులు కట్టి కూడా జగనన్న ఇల్లు అని కొన్ని గృహాలు కట్టి పట్టాలు పంచే కార్యక్రమం చేశారు. కొన్ని ఇల్లులు కట్టేటటువంటి పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళకి భూములు ఇచ్చారు. నీ ఇల్లు నువ్వే కట్టుకుంటానప్పుడు నీకు ల్యాండ్ ఇచ్చారు, నేను ల్యాండ్ లేదు నా దగ్గర భూమి లేదు అన్నప్పుడు ఇల్లు కట్టించి ఇల్లు ఇచ్చారు వైసీపీకి సంబంధించిన హయాంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాలనీకి విషయంలో ఇల్లులు కట్టేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది అంటే కొడాలి నాని మట్టి పోపించిండు. ఇది ఊళ్ళే జగనన్న కాలనీ అని చెప్పి అక్కడ మట్టి పోపించిండు కొడాలి నాని. వాస్తవానికి ఏదన్నా విలేజ్ లో ఏదైనా ఇల్లులు కడుతున్నాం గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఆ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఆ మట్టి పోపించేటటువంటి కాంట్రాక్ట్లు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు మొత్తం కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలకి ఇవ్వాలి. కొడాలి నాని తెలివితోటి ఆ ఊర్లో మట్టి పోపించేటటువంటి కాంట్రాక్టు అక్కడ ఉన్నటువంటి పిల్లలపై పేర్ల మీద పెట్టింది. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పేరు వాళ్ళది, ఊరు వీళ్ళది అన్నట్టు, పేరు వాళ్ళ దగ్గర ఊరు మాది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి దళితుల పేర్ల మీద ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ మొత్తం కొడాలి నానికి సంబంధించినటువంటి మనుషులు హ్యాండిల్ చేశారు. అంటే కొడాలి నాని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ట్రాక్టర్లు తీసుకొస్తారు, వాళ్ళే జేసీబీలు పట్టుకొస్తారు, వాళ్ళే మట్టి పోపిస్తారు, అన్ని వాళ్ళే చేపిస్తారు. ఎవరి అకౌంట్లో పైసలు పడతాయి బిల్లులో, ఈ బిల్లులకు సంబంధించిన పైసలు అంటే మళ్ళీ ఆ దళిత కుర్రోళ్ళ పేర్ల మీదనే పడతాయి, అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద పైసలు పడతాయి. అప్పుడు ఈ పైసలు ఏం చేసారు, కొడాలి నాని ఎత్తుకోపోయాడు. ఆ పైసలు ఎత్తుకోపోయాడు. ఒక్కొక్క పోలోని దాంట్లో ఇది అకౌంట్ లో సుమారు ₹1,00,00,000, 80 లక్షలు, 70 లక్షలు అట్లా బిల్లులు. ఇప్పుడు ఇల్లులు కట్టించేటటువంటి బిల్లులు అవన్నీ ఉంటాయి కదా, ఆ బిల్లులన్నీ వాళ్ళ అకౌంట్ లోనే పైసలు పడతాయి. బేసిక్ గా ఎవరైతే అకౌంట్ ఇస్తారో వాళ్ళ పేర్ల మీద బిల్లు పడేది. ఆ దళిత పిల్లల పేర్ల మీద బిల్లులు పడ్డాయి, ఆ అకౌంట్ లో బిల్లులు పడ్డాయి. ఇప్పుడు ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటది కదా, నీ అకౌంట్ లో ₹1,00,00,000 పడ్డాయి, నువ్వు ట్యాక్స్ ఎందుకు కట్టలే అని అంటారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన లాంటి చిన్న చిన్న యూట్యూబర్లకు వాళ్ళ అకౌంట్ లో పైసలు పడితే టీడీఎస్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. 10% టీడీఎస్ కట్టాలి. అలాంటి నీ ₹1,00,00,000 అకౌంట్ లో పడ్డప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే కదా. ఇన్కమ్ ట్యాక్స్ అడిగినప్పుడు మాకేం తెలియదు సార్, మన దళితులకు ఏం తెలుస్తుంది, పాపం వాళ్ళు అకౌంట్ ఇవ్వమంటే ఈయన బెదిరించినట్టుండు, వాళ్ళు ఇచ్చారు. కాంట్రాక్ట్లు వీళ్ళ పేరు మీద ఇచ్చుడు, సరే సార్ ఓకే సార్ అని చెప్పి భయపడి ఇచ్చినట్టు. కొడాలి నాని చేసేటటువంటి కథ చూడు, వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఇచ్చిండు, వాళ్ళ పేర్ల మీద మొత్తం కాంట్రాక్ట్లు తీసుకొని పైసలు మింగిండు. ఆఖరికి ఇలా ట్యాక్స్ కట్టమని చెప్పి ఆ దళితులను ఇబ్బంది పెడతా ఉంటే దళితులు ఓపెన్ అయ్యారు. మాకు తెలియదు సార్, కొడాలి నాని గారే మా పేర్లు ఇచ్చిండు, ఆ పైసలు కూడా మా దగ్గరకు ₹1 రాలేదు, మొత్తం అముక దొబ్బిరు, మింగిరు, మొత్తం మింగిరు సార్, మాకు సంబంధం లేదని. అంటే కొడాలి నాని ఇంత చిల్లర దందాలు కూడా చేసాడు. చిల్లర దందాలే. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పిల్లలను ఇరికిచ్చి ఆ ఊర్లో ఆ మట్టి కాంట్రాక్ట్ ఏందని, మట్టి కాంట్రాక్ట్ ₹1,00,00,000 వసూలు చేస్తారా? కొడాలి నాని తలుసుకుంటే ఇంకా పెద్ద చేయవచ్చు, కానీ చిన్న చిన్న దాంట్లో కూడా కొడాలి నాని ఇంత అవినీతికి పాల్పడ్డాడంటే ఆయన మంత్రి, ఆయన కథ ఏంది? ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఉంటారు ఏడన్నా. కాబట్టి కొడాలి నాని గారు ఈ విషయంలో దీనికి కూడా పరిగణంలోకి తీసుకోవచ్చు. ఇది కూడా కేసుకు సంబంధించినటువంటి అంశం ఉంది అనేది ఒక చర్చ ఉంది. ఒకటే అండి, కొడాలి నాని బాధ ఏంది, సేఫ్ జోన్ లో ఉండడానికి, అరెస్ట్ కావద్దు, జైలుకు పోవద్దు, ఎట్టి పరిస్థితులలో నేను ఇంట్లోనే ఉండాలి. అరెస్ట్ అయితే పరిస్థితి ఏందో మీకు తెలుసు, జైల్లో ఎట్లుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు జైలు పోయినప్పుడు వాళ్ళు దగ్గుడు తుమ్ముడు మంచిగా దుట్టంగా ఉండేటటువంటి వ్యక్తి జైలుకు పోయి వచ్చుడుతో మొత్తం ఇట్లా బక్కగా అవడము, ఆ హెల్త్ ఇష్యూస్ రావడం అన్ని కూడా కొడాలి నాని చూస్తుండు కదా. ఈయన కూడా అర్థమైపోయినట్టే ఉంది సీన్ అంతా. సేఫ్ జోన్ లో ఉండడానికి కొడాలి నాని గారు ఇంకెక్కువ రెస్ట్ తీసుకుంటారేమో అనేది కొంత అనుమానం. రైట్. మొత్తానికి కొడాలి నాని అరెస్టుకు భయపడే ఈ హాస్పిటల్ వ్యవహారం నడిపిస్తున్నారని ఒక వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో
లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి ఎస్పీ డీఐజీకి లేఖ రాయడం జరిగింది. లుకౌట్ నోటీసులు జారీ చేయమని అతని పైన చర్యలు తీసుకోని చెప్పేసి. విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే పాస్పోర్ట్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరి తెలంగాణ నుంచి తన స్వస్థలాన్ని ఏర్పరచుకొని ఇక్కడి నుంచి పాస్పోర్ట్కి అప్లై చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి కొడాలి నాని అరెస్ట్ రేపో మాపో జరగబోతుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కొడాలి నాని ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు, ఎప్పుడు దీని అందరికీ వివరాలు ఇస్తాడని కూడా చూడాలి.